జై వాసవి. వాసవి న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. వాసవి న్యూస్ టీవీ, ది వాయిస్ ఆఫ్ వైశాస్. ఈ నెల 4వ తేదీన పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాటలో వైశాస్ సామాజిక వర్గానికి చెందినటువంటి రేవతి చనిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే. అలాగే ఆమె కుమారుడు శ్రీతేజ ఇంకా హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూనే ఉన్నాడు. ఈ సంఘటన తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఇది చిలికి చిలికి గాలివానగా మారిపోయింది. అయితే ఇది కాస్త రేవతి కుటుంబానికి ఆందోళన గురి చేస్తూ ఉంది. రేవతి భర్త భాస్కర్కు చాలా ఒత్తిడికి గురవుతున్నాడు. ఒకవైపు భార్య చనిపోవడం, కుమారుడు ఇంకా హాస్పిటల్లో చికిత్స తీసుకుంటుంటే ఈ ఇష్యూ కాస్త చిలికి చిలికి గాలివానగా మారిపోయి ఒకవైపు రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, ఇంకొక వైపు అనవసరంగా మీడియా జోక్యము, ఇంకా వివిధ సంఘాల వారి ఒత్తిడితోటి భాస్కర్ చాలా ఆందోళనకు గురవుతున్నాడు. ఈ పరిస్థితి ఇలా ఉంటే ఏ వైశ్యుడికి కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుండేటువంటి విబీజీ రాజు గారు ఈరోజు ఉదయం భాస్కర్ని కలిసి పరామర్శించి, మీకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మీకు మేము అండగా ఉన్నాం, మా విబీజీ సంస్థ, మన వైశ్య సంఘం అంతా కూడా మీకు అండగా ఉంటుంది, మీరు ధైర్యంగా ఉండాలంటూ కూడా భరోసానివ్వడం జరిగింది. ఈ సందర్భంగా విబీజీ రాజు గారు మాట్లాడుతూ, రేవతి గారు లేకపోవడం మన అందరికి తెలిసిందే. ఒక 4-5 రోజుల క్రితమే మన వైశ్యులను తెలియడం జరిగింది. ఏదేమైనా ఈ కుటుంబానికి చాలా తీరని లోటు అది. పాప కోసం కానీ బాబు కోసం కానీ మన వైశ్యులంతా ఒకటే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని నా విన్నపం. అలాగే బండారు సుబ్బారావు గారు, కాశీ గారు, శ్రీకర్ గారు, మన నరేష్ గారు, ఇమ్మడి రమేష్ అన్న, డైమండ్ రవి గారు, మన పసుల రవి గారు, డాక్టర్ శ్రీకాంత్ గారు, వీరందరూ సపోర్ట్ చేసి ఇంకా ముందు కూడా ఏ రకంగా వీరి కుటుంబానికి అండగా ఉండడానికి మేమందరం ప్రయత్నం చేస్తాము. భగవంతుని ఒకటే కోరుకుంటున్నాము. ఇప్పుడు మన శ్రీతేజ్ తొందర కోలుకొని బయటకు రావాలని కోరుకుంటున్నాము. ఏం జరిగినా కూడా ఫ్యామిలీకి తీరని లోటు. మనవంతు సహాయంగా ప్రతి ఒక్కరం వైశ్యులందరూ మన భాస్కర్ ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.